శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 464వ భాగం శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం. భగవానుడు ఇప్పటి వరకు 3 విధాలైనటువంటి తపస్సులను గురించి చెప్పి ముగించి ఇక 3 విధానాలైనటువంటి దానాలను గూర్చి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. మనం శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చూస్తున్నాం. మొదట్లోనే అనుకున్నాం, శ్రద్ధను బట్టి సిద్ధి లభిస్తుంది, సిద్ధి శ్రద్ధను బట్టే ఉంటుంది అని. ఎవరెవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళకు కలిగేటువంటి సిద్ధి కూడా ఆ రకంగానే ఉంటుంది. వాడు చేసే యజ్ఞం కానీ, తపస్సు కానీ, దానాన్ని కానీ, ఇటువంటి ఈ 3 క్రియలను బట్టి వాడి శ్రద్ధని మనం గుర్తించవచ్చు అన్నమాట. ఆ ఉద్దేశంతోనే భగవానుడు యజ్ఞాన్ని, తపస్సుని, అదేవిధంగా దానాన్ని గుణతారతమ్యాలతో ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము, సాత్విక యజ్ఞము, అలాగే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అనేటువంటి ఇక్కడి వరకు మనకి బోధించడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు దానాన్ని కూడా 3 విభాగాలుగా చేసి చెప్పబోతున్నారు స్వామి అన్నమాట. ఇప్పుడు అసలు చెప్పాలంటే సమత్వాన్ని, సద్భావనను వ్యాప్తి చేసేందుకు దానాన్ని మించినటువంటి సత్కర్మ మరొకటి ఉండదు. దానమేకం కలియుగౌ అన్నది నానుడి. కలియుగంలో దానానికి గొప్ప స్థానం ఉంటుంది. శతహస్త సమాహార సహస్రహస్త సంకిర అని అథర్వణ వేదంలో చెప్పబడింది. అంటే 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో ఖర్చు పెట్టు అని అర్థం అన్నమాట. ఇంకా శాస్త్రం ఏమంటుంది? అనుకూలే విధేదేయం యతః పూర ఇతా హరిహి, ప్రతికూలే విధేదేయం యతః సర్వం హరిష్యతి అంటుందన్నమాట. అంటే నీకు విధి అనుకూలంగా ఉన్నప్పుడే గబగబా ఇచ్చివేయి. ఎందుకంటే భగవంతుడు అనుకూలంగా ఉండి నీకు అది భర్తీ చేస్తాడు. అదేవిధంగా నీకు విధి ప్రతికూలంగా ఉందా, అప్పుడు కూడా గబగబా ఇచ్చేయి అంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత పట్టుకున్నా అది నిలవదు కాబట్టి. చూడండి, ఇది చాలా విచిత్రమైనటువంటి ఆ యొక్క శాస్త్ర వాక్యం అన్నమాట. ఇక భగవానుడు సాత్విక దానం గురించి ఏం చెప్పబోతున్నాడు 20వ శ్లోకంలో చూద్దాం. ఏమన్నాడు? దాతస్న్యమితి యద్ధానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం అంటున్నారు సాత్విక దానాన్ని గురించి స్వామి అన్నమాట. ధనంజయ, దానం చేయడం మానవుడైనటువంటి నా యొక్క ప్రథమ కర్తవ్యం అని తలుస్తూ, దానం చేయడం మానవుడైనటువంటి నా యొక్క ప్రథమ కర్తవ్యం అని తలుస్తూ, ప్రతిఫలాపేక్ష లేకుండా దేశ కాల పాత్రములను గుర్తించి దానాన్ని చేస్తారే, అటువంటి దానం సాత్విక దానం అనబడుతుంది అంటున్నాడు స్వామి అన్నమాట. తన దగ్గర ఉన్నదాన్ని అందరికీ ఇవ్వాలన్నటువంటి గొప్ప బుద్ధి మనిషికి ఎల్లవేళలా ఉండాలి అని శాస్త్రం ఇక్కడ మనకి నొక్కి చెప్తోంది. మనుషునికి మామూలుగా ప్రాప్తించేటువంటి వస్తువులు కేవలం వాని ప్రయత్నంతో మాత్రమే లభించడం లేదు. అనేక మంది సహకారంతో అవి మనకి లభిస్తున్నాయి. వారి భాగాన్ని వారికి అర్పించి మిగిలిన దాన్ని అనుభవించాలి. అట్టివాడే యజ్ఞశేషాన్ని అనుభవించినవాడు అని శాస్త్రం మనకి గట్టిగా చెప్తుందన్నమాట. ఇటువంటి కర్మనే దాన కర్మ అని అంటారు. దానం అంటే సమాజ రుణాన్ని
తీసుకోవడమే అంటారు వినోబా భావే గారు. సమాజంకి మనం రుణపడి ఉన్నాం, సృష్టికి, సమాజానికి, అదేవిధంగా దేహానికి మనం రుణపడి ఉన్నాము అంటారన్నమాట వినోబా భావే గారు. కాబట్టి దానం అనేటువంటి ప్రక్రియ సమాజ రుణాన్ని తీసుకునేందుకు ఒక మంచి మార్గము అని వినోబా భావే గారు చెప్తుంటారు. ఇప్పుడు ఒక విత్తనం భూమి, జల, వాయువుల యొక్క సహాయాన్ని స్వీకరించి మహావృక్షంగా ఎలాగా పరిణమిస్తుందో, మానవుడు కూడా తల్లి యొక్క, తండ్రి యొక్క, గురువు యొక్క, మిత్రుల యొక్క, తాను ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న సమాజం యొక్క సహకారంతో, సహయోగంతో అభివృద్ధి పొందుతూ ఉంటాడనమాట. కాబట్టి దానం చేయడం అంటే వారందరి పట్ల కూడాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించి వారి కృపతో సంపాదించినటువంటి దాన్ని తిరిగి వారికి ప్రత్యుపకారంగా అందజేయడమే దానం యొక్క ముఖ్యోద్దేశము. ఎలా చేయాలి దానము? ప్రత్యుపకారం చేయలేని వానికి దానం చేయాలట. ప్రత్యుపకారం మనకి తిరిగి ఇది మనం చేస్తే తిరిగి వీడు మనకి ప్రత్యుపకారం చేస్తాడు అన్నటువంటి ఆలోచన లేని విధంగా, అంటే ప్రత్యుపకారం చేయలేని వాడు ఎవరైతే ఉంటారో వారికి దానం చేయాలి. అటువంటి దాన్నే మనం ఇక్కడ సాత్విక దానం అని అనడం జరుగుతుందన్నమాట. ప్రతిఫలాపేక్ష పెట్టుకుని ముందు తనకు ఏదైనా సహాయం చేస్తాడనో అభిప్రాయంతో చేసేటువంటి దానం ఏ రకానికి చెందుతుందయ్యా అంటే రాజసిక దానానికి చెందుతుంది, కానీ అది సాత్విక దానానికి చెందినది కాదు అని పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ దానం విషయమై కూడాను చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దీని ఇంకా కూడా కొనసాగింపు ఉంది. కాబట్టి రేపటి ఎపిసోడ్లో కూడాను ఈ దానాన్ని గురించి, దాని యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ శివ శివ.